Pradeep Ranganathan, Kriti Shetty, S.J. Surya's Love Insurance Company 2026. అది 2040. ఇండియా అప్పటికి బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది. ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్డు మీద మీడియాకి మనుషుల బదులు ఇంటర్వ్యూస్ ఇస్తూ రోబోట్స్ ఉంటాయి. ప్రేమ మీద ద్వేషంతో సూర్య అనే వ్యక్తి లైక్ అనే డేటింగ్ యాప్ కనిపెడతాడు. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అభిరుచులు ఇష్టాయిష్టాలు బట్టి ఇంకో మనుషులతో కనెక్ట్ చేస్తుంది. ప్రజలందరూ ఈ యాప్ కి బాగా ఎడిక్ట్ అయ్యి ఉంటారు అండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కనెక్ట్ అయ్యి డేటింగ్ చేస్తూ ఉంటారు. ఆ యాప్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా వాసు వాయిస్ ఓవర్ ఇస్తాడు. వాసు అండ్ వాళ్ళ డాడ్ కలిసి ఉంటారు అండ్ టెక్నాలజీకి దూరంగా ఉంటారు. ఆర్గానిక్ జైల్ అని ఒకటి నడుపుతారు. ఈ ఆర్గానిక్ జైల్లో జాయిన్ అయిన వాళ్ళు టెక్నాలజీ పిచ్చి వదిలి ప్రకృతి ప్రేమికులుగా మారుతూ ఉంటారు. ఒక సన్నివేశంలో వాసు హీరోయిన్ ని చూస్తాడు, చూడగానే ఎక్స్పెక్టెడ్ గా లవ్ లో పడతాడు. పరిచయం చేసుకుంటాడు, బట్ తనకి లైక్ అకౌంట్ లేకపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేకపోతాడు. సరే అని చెప్పి నాన్నకు తెలియకుండా హీరోయిన్ ధీమా కోసం మొబైల్ కొంటాడు, లైక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు. కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి కనెక్ట్ అయ్యి ధీమాతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. మెల్లగా ఇద్దరు లవ్ లో పడతారు. అలాగే యాప్ లో ఉన్న కొత్త ఫ్యూచర్ లవ్ స్కోర్ వీళ్ళిద్దరు చూసుకుంటారు. అందులో సర్ప్రైజింగ్ గా వీళ్ళిద్దరు లవ్ స్కోర్ 3% చూపిస్తుంది. యాప్ ని పూర్తిగా నమ్మిన ధీమా యాప్ ద్వారా వాసుకి బ్రేకప్ చెప్తుంది. సర్ప్రైజింగ్ గా వాసుకి అండ్ తన ఫ్రెండ్ కల్కి లవ్ స్కోర్ 93% చూపిస్తుంది. డిసప్పాయింట్ అయిన వాసు ఈ యాప్ ని డిస్ట్రాయ్ చేసేస్తానని శబదం చేస్తాడు. డైరెక్టర్ ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాడు. లవ్ అంటే యాప్ ఇచ్చే నంబర్స్ కాదు, హార్ట్ తో నిండిన ఎమోషన్స్. ఈ యాప్ తప్పని ప్రూవ్ చేస్తాను వాసు సూర్యతో సవాల్ విసురుతాడు. 30 days లో ధీమా నేను లవ్ చేయకపోతే LIK ఇస్ ద బెస్ట్ యాప్ అని నువ్వు పోస్టులు పెట్టాలని కండిషన్ పెడతాడు. వాసు LIK యాప్ వల్ల నష్టపోయిన వాళ్ళందరినీ కలుస్తాడు. మెల్లగా లైక్ ఇస్ ఎ బ్యాడ్ యాప్ అని ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇందులో వాసుని బ్యాడ్ చేయడానికి వాసు తన ఫ్రెండ్ కలికిని కిస్ చేస్తున్నట్టు సూర్య AI వీడియో రిలీజ్ చేస్తాడు. నిజం తెలిసిన తర్వాత జనాలందరూ సూర్యని చీ కొడతారు. పెరుగుతున్న వాసు పాపులారిటీ అండ్ ధీమా తనకి ఎక్కడ దక్కుతుందో అని భయపడి సూర్య వాసుని కలుస్తాడు. ధీమాని లైట్ తీసుకో అండ్ లైక్ ఇస్ ద బెస్ట్ యాప్ అని సూర్య వాసుని కాకపడతాడు. బట్ వాసు అసలు లొంగడు. ఇందులో గంజాయి చాక్లెట్ ప్రమోట్ చేస్తూ ధీమా లైక్ అకౌంట్ బ్యాన్ అవుతుంది. అకౌంట్ బ్యాన్ అవడం వల్ల ఆర్గానిక్ జైల్లో జాయిన్ అవుతుంది. అక్కడ వాసుతో రీకనెక్ట్ అవుతుంది. ఈసారి హార్ట్ఫుల్ గా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ లో సూర్యకి వాసుకి ఫైట్ జరుగుతుంది. వాసు సూర్యని చితక్కొట్టేస్తాడు. హీరో హీరోయిన్ ఒకటైపోతారు. గవర్నమెంట్ సూర్య తాలూకా లైక్ యాప్ ని బ్యాన్ చేసేస్తారు. మూవీ దీంతో ఎండ్ అవుతుంది అండ్ యాప్స్ కి దూరంగా ఉండండి, మనుషుల్ని ప్రేమించండి అని ఒక సటిల్ మెసేజ్ తో మూవీ ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ మూవీని థియేటర్ లో చూసిన వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫేస్బుక్ వ్యూవర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ వ్యూవర్ పేజ్ ని లైక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. బాయ్.